నమస్తే, నేను మీ తేజ. ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ యుద్ధంలో చైనా ఎంట్రీ ఇవ్వబోతుందా? ఇరాన్ కి సపోర్ట్ గా చైనా ఎంట్రీ ఇచ్చి అమెరికాకి షాక్ ఇవ్వబోతుందా? ఈరోజు చాలా న్యూస్ అన్ని కూడా వెలుగులోకి రావడం జరిగాయి. ఇరాన్ కి మద్దతుగా చైనా ఎంట్రీ ఇస్తుంది, త్వరలో అమెరికా పైన భారీగా అటాక్ చేయబోతుంది, చాలా ప్లాన్స్ ఉన్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు. ఫారెన్ మినిస్టర్స్ కూడా దీనికి సంబంధించి ఫోన్ లో సంభాషణ చేశారంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనతో ఇచ్చేందుకు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. సో చైనా ఎంట్రీ ఇస్తుంది ఇరాన్ కి సపోర్ట్ గా వార్ లోకి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ చైనా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇరాన్ మీద ఫిబ్రవరి 28వ తేదీ అమెరికా సంబంధించి సెంట్కామ్, ఆ తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించి ఐడిఎఫ్, ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్, ఈ రెండు అటాక్ చేశారు. అటాక్లో కమేని చేశారు, 48 మంది టాప్ కమాండర్స్ని కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఇరాన్కి మద్దతుగా ఏ దేశం కూడా నిలబడలేని పరిస్థితి. కాకపోతే ఖండించాయి, చైనా ఖండించింది, రష్యా ఖండించింది, స్పెయిన్ ఖండించింది, పాకిస్తాన్ ఒక రకంగా ఖండించినట్టు చెప్పుకోవచ్చు. మిగతా పెద్దగా ఇరాన్ మీద దాడుల్ని ఎవరు కూడా ఖండించలేదు. పైగా ఇరాన్నే ఖండిస్తున్నాయి అనేక దేశాలు. అట్లాగే అమెరికాకు, ఇజ్రాయెల్కు మద్దతుగా యూకే రంగంలోకి దిగింది, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా రంగంలోకి దిగాయి. గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ ఖండిస్తూ అమెరికాను సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, పైకి లోపల ఉన్నప్పటికీ. ఈ నేపథ్యంలో ఇరాన్కి ఒంటరిది అయిపోయింది, ఇరాన్కి తరపున ఎవరు కూడా నిలబడలేదు అన్న ఇది వస్తుంది. ఓన్లీ ఇరాన్కి ఉన్న ప్రాక్సీస్ అంటారు. ప్రాక్సీస్ అంటే లెబనాన్లో హెజ్బుల్లాస్, తర్వాత హౌతీస్, యెమెన్లో హౌతీస్, వీళ్ళిద్దరు మాత్రమే కొంతవరకు ఇరాన్కి మద్దతుగా దిగారు. ఒక రకంగా వాళ్ళు ఇరాన్ సృష్టించిన ఫోర్సెసే. అయితే ఇరాన్కి స్నేహితులుగా ఉన్న ఇరాన్ ఎందుకు స్నేహితులు అంటున్నంటే, ఇరాన్ బ్రిక్స్లో ఉంది. యాక్చువల్గా బ్రిక్స్లో ఎవరెవరు ఉన్నారు? ఇండియా కూడా ఉంది, బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఇరాన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఒక బ్రిక్స్ దేశం మీద దాడులు చేసినప్పుడు మిగతా బ్రిక్స్ దేశాలు రంగంలోకి దిగాలి కదా. నాటో ఎలా ఉంటుంది? నాటో మీద ఎవరు దాడి చేసినా అన్ని దేశాలు ఆ దేశం మీదకి వెళ్తాయి. కానీ బ్రిక్స్లో అది జరగలేదు. బ్రిక్స్ అనేది ఓన్లీ ట్రేడ్, ఎకనామిక్స్ సంబంధించింది, కానీ మిలిటరీ ఇది కాదు కాబట్టి దాంట్లోకి వెళ్ళలేదు. అయితే చైనా ఇప్పుడు రంగంలోకి దిగబోతుంది ఇరాన్కి మద్దతుగా. ఎందుకంటే అమెరికాను ధీటుగా ఎదుర్కోగలిగింది చైనా, రష్యాను మాత్రమే. ఎందుకంటే వాళ్ళ దగ్గర, రష్యా దగ్గరికి అయితే అమెరికా కంటే కూడా ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. చైనాకు కూడా బ్రహ్మాండమైన మిలిటరీ టెక్నాలజీ ఉంది. రెండోది, అమెరికా దగ్గర ఉన్న ఏఐ టెక్నాలజీ, ఈ సైబర్ వార్ఫేర్ కంటే కూడా చైనా బలంగా ఉంది నిజానికి ఆ విషయంలో కూడా. సో అందుకని ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా చైనా రంగంలోకి దిగిందనే వార్తలు అయితే వస్తున్నాయి. అది ఓపెన్గా అయితే ఏమీ జరగలేదు, కానీ ఇండైరెక్ట్గా వస్తున్నాయి. అయితే మనం ఒకసారి ఇరాన్ చైనా రిలేషన్షిప్స్ ఏందనేది ఒకసారి అర్థం చేసుకుంటే, ఇరాన్కి ఏ రకంగా చైనా హెల్ప్ చేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇరాన్ మీద ఆంక్షలు విధించినాక చైనా ఇరాన్లో ఉండే ఆయిల్లో 90% ఆయిల్ని చైనానే కొంటుంది. చైనాకి డార్క్ ఫ్లీట్ అంటారు. డార్క్ ఫ్లీట్ అంటే అఫ్సెల్గా షిప్పులకి ఏ రకమైన పేర్లు కానీ ఏముండవు, రహస్యంగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని డార్క్ ఫ్లీట్ అంటారు. ఈ డార్క్ ఫ్లీట్ ద్వారా ఇరాన్లో ఉండే ఆయిల్ 90% చైనానే మొన్నటి వరకు కొంటా ఉన్నది, చైనాకే వెళ్తుంది. అది కాకుండా కాంప్రహెన్సివ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని ఇరాన్, చైనా మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది. అది $400 బిలియన్ ఒప్పందం. అంటే ఇరాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎనర్జీ, టెలికమ్యూనికేషన్స్ ఇవన్నీ డెవలప్మెంట్కి చైనా ఇరాన్తో $400 బిలియన్ ఒప్పందాన్ని చేసుకున్నది. ఇది కాకుండా ఇరాన్ని బ్రిక్స్లో చేర్చింది కూడా చైనాని. అలాగే ఇరాన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేర్చింది కూడా చైనాని. అంటే ప్రపంచవ్యాప్తంగా నాన్ వెస్ట్ ఆర్గనైజేషన్లో ఇరాన్ని తీసుకెళ్ళి ఇరాన్కి ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా చైనా ఇరాన్కి హెల్ప్ చేసింది. ఇవి కాకుండా టెక్నాలజీలో డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటారు. డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటే అర్థమైందంటే, సివిలియన్ పర్పస్కి వాడచ్చు, మిలిటరీ పర్పస్కి కూడా వాడచ్చు అనమాట. దీన్ని డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అంటారు. అంటే డ్రోన్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ సివిలియన్స్కి వాడచ్చు. మనం పొలాల్లో ఎరువులు వేయడానికో ఇంకో దానికో డ్రోన్స్ వాడచ్చు. అదే డ్రోన్స్ని యుద్ధంలో కూడా వాడచ్చు మనం, ఆ టెక్నాలజీని ఉపయోగించి. అలాంటి టెక్నాలజీని చైనా ఇరాన్కి ఇచ్చిందనమాట. ఆ టెక్నాలజీ ఉపయోగించే ఇప్పుడు ఇరాన్
పెద్ద ఎత్తున డ్రోన్లను ఉపయోగిస్తుంది. ఈ యుద్ధంలో మనం గమనిస్తే ఎక్కువగా డ్రోన్ అటాక్, అది లో బడ్జెట్ కూడా, దానికి పెద్ద ఖర్చు అవ్వదు. చైనా మామూలుగానే చైనా టెక్నాలజీ చాలా చీప్ గా అందిస్తుంది. సో మనకు కూడా ఇప్పుడు చైనా గూడ్స్ అంటేనే చీప్ అని కదా అర్థం. సో అలాగా ఇరాన్ కూడా చైనా చీప్ టెక్నాలజీని అందించింది. అవి కాకుండా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, దాని టెక్నాలజీ HQ-16 అంటారు, అట్లాగే HQ-17KE, ఈ టెక్నాలజీ కూడా చైనా ఇచ్చింది. అది కూడా ఇప్పుడు వాడుతుంది అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి నుంచి గాల్లోకి కొట్టడం. రెండో సర్ఫేస్ టు సీ అనమాట, వాటర్, సీలోకి షిప్పుల్ని అటాక్ చేయడం కూడా చైనా టెక్నాలజీ ఇరాన్ ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా CM-302 సూపర్ సోనిక్ యాంటీ షిప్ టెక్నాలజీ అంటారు. షిప్పులు దూరంగా ఉన్నా కూడా వేగంగా వెళ్ళి కొట్టగలిగిన ఈ CM-302 టెక్నాలజీని కూడా చైనా నుంచే ఇరాన్ పొందింది. అందుకని ఇప్పుడు ఈ మధ్యకాలంలో షిప్పుల మీదకి కూడా వెళ్ళగలిగింది. అమెరికా షిప్పుల మీదకి వెళ్ళడం అంత ఈజీ కాదు, వెళ్ళగలిగింది. అట్లాగే బెయిదు 3 అని నావిగేషన్ సిస్టమ్స్ అంటారు, BDS అంటారు. ఈ BDS సిస్టమ్ను కూడా అదే ఇచ్చింది. అంటే దీని ద్వారా ఏంటంటే జామింగ్ కూడా చేయొచ్చు. అంటే ఇతరుల రాడార్లని, శత్రువుల రాడార్ టెక్నాలజీని జామ్ చేస్తారు. ఇప్పుడు జామింగ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అవతల వాడు చాలా పవర్ఫుల్ టెక్నాలజీతో వస్తాడు, ఆ టెక్నాలజీని పనిచేయకుండా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఆ మధ్య జనవరిలో ఇరాన్లో తిరుగుబాటులు జరిగినప్పుడు మన ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్ ఇరాన్లో తిరుగుబాటుదారులకు హెల్ప్ చేశాడు. ఏ రకంగా అంటే ఇరాన్లో ఇంటర్నెట్ ఆపేశారు. ఇంటర్నెట్ ఆపేసినప్పుడు ప్రజల్లో ఒకరికొకరు కమ్యూనికేషన్ పోతుంది కదా, పోయినప్పుడు స్టార్లింక్ కోడ్ శాటిలైట్ ద్వారా వాళ్ళకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశాడు. దాన్ని ఎలా ఎదుర్కొనిందంటే ఇరాన్ చైనా టెక్నాలజీ ద్వారా ఆ శాటిలైట్, స్టార్లింక్ శాటిలైట్ టెక్ను జామ్ చేసింది. అంటే వాడికి ఎత్తేస్తే వీళ్ళకి ఎత్తేసాడు. దీనికి చైనా ఉపయోగపడింది. అంటే ఈ జామింగ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ వార్ఫేర్ లో. అంటే శత్రువుల పవర్ఫుల్ రాడార్ సిస్టమ్స్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ పవర్ఫుల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని బ్రేక్ చేయాలంటే మన దగ్గర జామింగ్ టెక్నాలజీ అనేది ఉండాలి. ఇప్పుడు మామూలుగా మనకి పెద్ద పెద్ద సీఎంలకి వీళ్ళకి అందరి దగ్గర కాన్వాయ్లో జామర్స్ ఉంటాయి. ఎందుకు జామర్స్ ఉంటాయంటే ఎవరైనా సైబర్ దీంతో అటాక్ చేయాలనుకుంటే ఈ జామర్స్ వాటిని జామ్ చేస్తాయి, ఫోన్లు గిన్లు ఏం పని చేయకుండా కూడా చేయగలవు అనమాట. ఆ టెక్నాలజీని చైనా ఇరాన్కి అందించింది. అట్లాగే YLC-8B అంటారు, యాంటీ స్టెల్త్ రాడార్ సిస్టమ్. మామూలుగా ఇప్పుడు స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. స్టెల్త్ అంటే అర్థం ఏమిటంటే శత్రువుల రాడార్కి అందకుండా నువ్వు వెళ్ళగలగాలి. శత్రువుల రాడార్కి అందకుండా వెళ్ళగలిగే దాన్ని బ్రేక్ చేయడానికి ఇంకొక టెక్నాలజీ, దాన్ని యాంటీ స్టెల్త్ టెక్నాలజీ అంటారు. అది చైనా ఇరాన్కి ఇచ్చిందనమాట. దీన్నే YLC టెక్నాలజీ అంటారు. దీని ద్వారానే F-35 లాంటి అమెరికన్ ఫ్లైట్స్ను కూడా ఇరాన్ అటాక్ చేయగలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ F-15E మూడింటిని కువైట్లో కూల్చేసింది ఇరాన్. అదేమో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే కువైట్ ఫ్రెండ్లీ ఫైర్ వల్ల కూలిపోయిందని చెప్తున్నారు. కానీ దాన్ని ఎవరు అమెరికా ఎక్స్పర్ట్లు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే ఒకేసారి 3 ఫ్లైట్లని ఫ్రెండ్లీ పొరపాటును కూల్చరు ఎవరు కూడా. కాబట్టి ఇది క్లియర్గా ఇరానే కూల్చింది. ఇరాన్ మరి ఎలా కూల్చింది? అవి స్టెల్త్ ఫ్లైట్లను కూడా కూల్చడానికి చైనా టెక్నాలజీ అనేది ఇరాన్కి ఉపయోగపడింది అన్నమాట. అట్లాగే సిగ్నల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే వేరే సిగ్నల్స్ని ముందుగానే పసిగట్టి ఇరాన్కి చెప్పడాన్ని సిగినెట్ అంటారు. సిగింట్ అనేది చైనా డెవలప్ చేసిన టెక్నాలజీ. అంటే శత్రువుల ఇంటెలిజెన్స్ సిగ్నల్స్ని ఇది పసిగట్టి అలర్ట్ చేస్తుంది. అట్లాగే డీటెయిల్ ఇంటెలిజెన్స్ కూడా, డీటెయిల్ ఇన్సులేషన్స్. అంటే ఈ టెక్నాలజీ ఉపయోగించే కువైట్లో ఒక రాడార్ సిస్టమ్ ఉందన్నమాట. దీన్ని ఏ రాడార్ అంటారంటే AN/FS-132 అర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్ అంటారు. ఇది 9,000 కోట్లు ఖర్చు పెట్టి, అంటే $1.1 బిలియన్ ఖర్చు పెట్టి కువైట్లో అమెరికా పెట్టింది. ఈ రాడార్ సిస్టమ్ 5,000 కిలోమీటర్ల దూరంలో ఏ ఎయిర్ క్రాఫ్ట్లు ఏమున్నా కూడా ఇది పసిగట్టి అలర్ట్ చేస్తుంది. అటువంటి రాడార్ సిస్టమ్ ని ఇరాన్ మొన్న ధ్వంసం చేసింది. ఇది షాక్ అయిపోయింది ప్రపంచం అంతా. అంటే 9,000 కోట్ల రాడార్ ని ఎట్లా ధ్వంసం చేసింది? పైగా దానికి పవర్ఫుల్ ఇది ఉంది, 5,000 కిలోమీటర్ల దూరంలో పసిగట్టగలదంటే
ఈ చైనా టెక్నాలజీని ఉపయోగించుకొని దాన్ని జామ్ చేసింది అనేది చెప్తున్నారు అనమాట. సో ఇలాగా మొత్తం ఈ వార్ఫేర్లో ఇరాన్కి చైనా అనేది హెల్ప్ అయింది ఇండైరెక్ట్ గా. ఇదంతా ఎక్కడ కూడా డిప్లొమాటిక్ గా సపోర్ట్ ఉంది, డిప్లొమాటిక్ గా టెక్నాలజీ పరంగా Hmm. వార్ఫేర్ లో కూడా చైనా ఉంది. అట్లాగే అమెరికా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ కూడా చైనా శాటిలైట్, ఎందుకంటే చైనా దగ్గర 500 శాటిలైట్లు ఉన్నాయి. ఈ 500 శాటిలైట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇరాన్కి అందిస్తుంది. సో దానివల్ల ఇరాన్కి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అమెరికావి లేకపోతే ఇజ్రాయెల్వి అని చూసి కొట్టగలుగుతుంది. ఇదంతా కూడా వార్ఫేర్ అంతా కూడా టెక్నాలజీ మీద డిపెండ్ అయింది. ఎప్పుడైనా మన గుర్రాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే విన్ అయ్యేవాళ్ళు ఆర్యుల కాలంలో, ఎందుకంటే గుర్రాలు వేగంగా వెళ్తాయి, మనుషులు వేగంగా వెళ్ళలేరు. సో అప్పుడు కూడా ఏ యుద్ధంలో టెక్నాలజీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సైబర్ టెక్నాలజీ, సర్వేలెన్స్ టెక్నాలజీ, స్టెల్త్ టెక్నాలజీ, జామింగ్ టెక్నాలజీ, వీటన్నిటినీ అమెరికా పవర్ఫుల్ అని మనం అనుకుంటున్నాం నిన్నటిదాకా. కానీ ఇవాళ చైనా సహాయంతో ఇరాన్ దానంతా కూడా బ్రేక్ చేసుకొని నిలబడగలుగుతుందంటే చైనా హెల్ప్ అనేది ఉంది. కాకపోతే చైనా ఓపెన్గా వస్తే మాత్రం ఖచ్చితంగా అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఎందుకంటే చైనా రంగంలో దిగితే చైనాకి అమెరికా సపోర్ట్గా యూరోప్ అంతా దిగుతుంది, చాలా దేశాలు దిగుతాయి. యూరోప్ ఆల్రెడీ ఖండిస్తుంది, యూరోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రిటన్ వీళ్ళ షిప్పుల్ని వీళ్ళ దీన్ని ఎయిర్ బేస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది డిగో గార్సియా ఈ ఏరియాలో. కాబట్టి ఆల్రెడీ యూరోప్ ఒక రకంగా దిగింది కానీ ఇంకా యుద్ధంలోకి రాలేదు వీళ్ళెవరు. సో ఇది 2 కూటములుగా మారిపోయినప్పుడు ఖచ్చితంగా ఇది థర్డ్ వరల్డ్ వార్కి దారితీసే అవకాశం ఉంది. మరి చైనా ఆ పరిస్థితికి వస్తుందా లేకపోతే అమెరికాని బెదిరించడానికి అంటుందా అనేది చూడాలి. నాకు తెలిసి అమెరికాని బెదిరించడానికి మాత్రమే చైనా కానీ రష్యా కానీ ఇటు నార్త్ కొరియా కిమ్ కానీ అంటున్నారు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆగకపోతే ఇరాన్ని నేను ధ్వంసం చేస్తా, ఒక రోజులో ఖతం చేస్తా, ఇవన్నీ ట్రంప్ అంటున్నాడు. మరి నువ్వు అక్కడే ఆగు, నువ్వు ముందుకు వస్తే మేము వస్తాం అనేది ఒక రకంగా. ఆల్రెడీ చర్చలు కూడా ఉల్లంఘించారు. చర్చల తర్వాత కూడా, శాంతి చర్చలు జరిగిన తర్వాత కూడా దాన్ని ఉల్లంఘించి అమెరికా అటాక్ చేస్తుందనే. అసలు చర్చలే డ్రామా, అది చర్చలు చేస్తూ ఏమార్చి కొట్టడం అనమాట. అంటే ఇప్పుడు మన ఇద్దరు చర్చిస్తున్నావు అంటే నువ్వు నా మీద దాడి చేయమని నేను నమ్ముతా కదా, నువ్వు సడన్ గా దాడి చేస్తే ఎలా ఉంటది, షాకింగ్ గా ఉంటుంది. అదే పద్ధతి అమెరికాది లాస్ట్ ఇయర్ జూన్ లో కూడా చర్చల మధ్యలోనే అటాక్ చేసింది. ఇప్పుడు కూడా అంతే, 6 రోజులు బ్రహ్మాండంగా చర్చలు జరుగుతుంటే సడన్ గా అటాక్ చేసింది. సో అమెరికా మెథడే అదనమాట. ట్రంప్ దాంట్లో బాగా ఆరితేరాడు అతను, ఎందుకంటే అతను రియల్ ఎస్టేట్ గై కాబట్టి, బిజినెస్ గై కాబట్టి ప్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలనేది అతను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. సో కాబట్టి చైనా ఇవన్నీ కూడా డైరెక్ట్గా వార్లకు దిగితే మాత్రం థర్డ్ వరల్డ్ అయిపోతుంది. థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఎవరు కూడా మిగలరు, ఎందుకంటే అందరి దగ్గర అన్ని రకాల 9 దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో 9 దేశాలు ఇటు అటు దిగారనుకో, అన్నీ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఉన్న టెక్నాలజీకి 1-2 వాడితేనే కొన్ని కోట్ల మంది చనిపోతారు. కాబట్టి అది ప్రపంచ విధ్వంసమే. ఆ వైపుగా వెళ్తారని ఎవరు అనుకోవట్లేదు. కాకపోతే ట్రంప్ని ఆపడానికి చైనా, రష్యా కొంత రంగంలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.